వెల్కమ్ బ్యాక్ టు కోటి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఒక పేదవాడు ధనవంతుడు అవ్వడం ఎలా అని చెప్పడం జరిగింది. ఈ వీడియో చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతను మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. డబ్బు లేకపోవడం వల్ల చాలా కష్టాలు పడేవాడు. కానీ అతని మనసులో ఒక పెద్ద కల ఉండేది. ఒకరోజు నేను ధనవంతుడవ్వాలి. రాము రోజూ చిన్న చిన్న పనులు చేసేవాడు. రోజూ పనిచేసి సంపాదించిన డబ్బుతోనే కుటుంబం జీవించేది. కొన్ని రోజులు తినడానికి కూడా డబ్బుండేది కాదు. అప్పుడు రాము ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒకరోజు రాము ఒక పెద్ద వ్యాపారిని చూశాడు. ఆ వ్యాపారి కష్టపడి వ్యాపారం చేసి ధనవంతుడయ్యాడు. అది చూసి రాము కూడా అనుకున్నాడు, నేను కూడా వ్యాపారం చెయ్యాలి. రాము దగ్గర డబ్బు చాలా తక్కువ, కానీ అతను భయపడలేదు. చిన్నగా కూరగాయలు అమ్మడం ప్రారంభించాడు. రోజు కొంచెం లాభం వస్తూ వచ్చింది. రాము రోజుకు 14 గంటలు పనిచేసేవాడు. అతను సంపాదించిన డబ్బులో కొంత సేవ్ చేసేవాడు. కొంత డబ్బుతో కొత్త వస్తువులు కొనేవాడు. అలా అతని వ్యాపారం కొంచెం కొంచెంగా పెరిగింది. ఒకరోజు రాము పట్టణానికి వెళ్ళాడు. అక్కడ అతను కొత్త వ్యాపార అవకాశాన్ని చూశాడు. అతను ధైర్యంగా పెట్టుబడి పెట్టాడు. అది అతని జీవితాన్ని మార్చేసింది. ఈ కథ మనకు ఒక విషయం చెప్తుంది. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ కలలు లేకుండా జీవించడం తప్పు. కష్టం, తెలివి. ఒకరోజు గ్రామంలో కొంతమంది ధనవంతులు రామును అవమానించారు. నీలాంటి వాళ్లు ఎప్పటికీ పేదలే అని నవ్వారు. ఆ మాటలు రాము గుండెల్లో మంటలా మిగిలిపోయాయి. ఆ రాత్రి రాము నిద్రపోలేదు. అతను ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. కష్టం చేసి అయినా నేను ధనవంతుడవుతాను. రాము సంపాదించిన డబ్బులో కొంత ఖర్చు చేసి మిగతా డబ్బు సేవ్ చేసేవాడు. అది అతని విజయానికి రహస్యం. కొన్ని నెలల తరువాత రాము పట్టణానికి వెళ్ళాడు. అక్కడ అతను కొత్త అవకాశాలను చూశాడు. రాము చిన్న హోల్సేల్ వ్యాపారం ప్రారంభించాడు. ఇప్పుడు అతని ఆదాయం పెరగడం మొదలైంది. మధ్యలో చాలా సమస్యలొచ్చాయి. కొన్నిసార్లు నష్టాలు కూడా వచ్చాయి. కానీ రాము ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. అతనికి ఒక పెద్ద వ్యాపార అవకాశం వచ్చింది. రాము ధైర్యంగా పెట్టుబడి పెట్టాడు. ఆ వ్యాపారం భారీగా విజయం సాధించింది. రాము పేరు పట్టణంలో ప్రసిద్ధి అయ్యింది. కొన్ని సంవత్సరాల తరువాత రాము ఒక పెద్ద కంపెనీ యజమాని అయ్యాడు. మన గ్రామానికి గౌరవం తెచ్చిన రాముకి స్వాగతం. అందరూ అతన్ని చూడండి. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ కలలు వదిలేయడం తప్పు. కష్టం, తెలివి, పట్టుదల ఉంటే ఎవరైనా జీవితాన్ని మార్చుకోగలరు.